హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 25th సెప్టెంబర్ బుధవారం అండి. ఈరోజు మార్కెట్ విశేషాలు ముఖ్యంగా ఒక షేరు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది 3 monthsలో 100% హైక్ అయిందండి, పెరిగింది. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది జూన్ 25th 327 రూపాయలు ఉండేదండి. ఈరోజు సెప్టెంబర్ 25th ఇది 674 రూపాయలు అయింది. అంటే 100% పైగా పెరిగింది అన్నమాట. ఇది మెయిన్ మార్కెట్ తాలూకా సెన్సెక్స్ లాంటిది అన్నమాట. ఇకపోతే బిఎస్సి సెన్సెక్స్ చూద్దామండి. ఇది ఈరోజు 255.83 పాయింట్లు పెరిగి 85,169.87 దగ్గర క్లోజ్ అయింది. ఇది 0.30%కి ఈక్వల్ అండి. ఇది నిఫ్టీ 50 63.75 పాయింట్లు పెరిగి 26,004.15 దగ్గర క్లోజ్ అయింది. ఇది 0.25%కి ఈక్వల్. ఇది మొత్తం మీద అడ్వాన్సెస్ 30, డిక్లైన్స్ అనేవి 20 అండి. ఓవరాల్గా మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ అనేవి 1197, డిక్లైన్స్ అనేవి 1594. అంటే మిగతా ఇండెక్స్లన్నీ కూడా చాలా వరకు డౌన్ అయ్యాయండి. నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ, అలా చాలా వరకు కూడా ఉన్న షేర్లన్నీ కూడా డిక్లైన్స్ అయ్యాయి అన్నమాట. అందువలన ఇది డిక్లైన్స్ అనేవి 1594 దగ్గర ఉంది. అడ్వాన్సెస్ అనేవి 1197. కాబట్టి మార్కెట్ పెరుగుతూనే ఉన్నది, కానీ చాలా వరకు షేర్లు అనేవి డౌన్ అవుతున్నాయండి. తర్వాత 52 వీక్ హై 135, 52 వీక్లో 34, అప్పర్ సర్క్యూట్లు 101, లోవర్ సర్క్యూట్లు 76. ఇకపోతే టాప్ గెయినర్స్ అప్పర్ సర్క్యూట్స్ చూద్దామండి. పేటీఇంట్ అంటే పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్. ఇది లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ అంటది. ఇది 33.4% పెరిగిందండి. 6.39 దగ్గర క్లోజ్ అయిందండి. తర్వాత టిప్స్ ఫిలిమ్స్, ఇది 20% ఇంక్రీజ్ అయింది. ఇది 650.7 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అండి. ఇది ముక్తా ఆర్ట్స్, ఇది కూడా 20% ఇంక్రీజ్ అయింది. 97.33 దగ్గర క్లోజ్ అయిందండి. తర్వాత నమో అవాస్తే మేనేజ్మెంట్ లిమిటెడ్, ఇది 19.31% ఇంక్రీజ్ అయింది. 196.2 పైసా 20 పైసా దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ఏబీ ఇన్ఫ్రా బిజినెస్ బిల్డర్స్ లిమిటెడ్, ఇది సివిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన షేర్. ఇది నిన్న 27.17% మైనస్ అయిందండి, డౌన్ అయింది. ఈరోజు 18.41% ఇంక్రీజ్ అయిందండి. మొత్తం మీద 59.5 దగ్గర క్లోజ్ అయిందండి. తర్వాత మెడికమెన్ బయోటెక్ లిమిటెడ్, ఇది ఫార్మాకి సంబంధించిన షేర్. ఇది 16.35% ఇంక్రీజ్ అయ్యి 523 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది సర్తక్ మెటల్స్ లిమిటెడ్, ఇది ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన షేర్. ఇది 16.23% పెరిగి 194.90 పైసల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది తర్వాత పిఎన్సి ప్రితిష్ నాండీ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఇది 15.63% పెరిగి 76.42 పైసల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ఇకపోతే లాసర్స్, టాప్ లాసర్స్, లోవర్ సర్క్యూట్స్ చూద్దాం. ఓరియంట్ ట్రైమాక్స్ లిమిటెడ్, ఇది 20.79% డౌన్ అయ్యి 80 పైసల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ఎస్ఎస్ఎఫ్ఎల్, ఇది నిన్న కూడా డౌన్ అయిందండి. 12%, 12.9%, ఎంతో సంథింగ్ 13% అరౌండ్. ఇది కూడా ఈరోజు 15.93% డౌన్ అయిందండి. ఎస్ఎస్ఎఫ్ఎల్ అంటే శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్, ఇది అదర్ ఫుడ్స్ ప్రొడక్ట్స్కి సంబంధించిన షేర్. ఇది 71 రూపాయల దగ్గర క్లోజ్ అయిందండి. అదేవిధంగా ఈజ్ మై ట్రిప్ 15.32% పెరిగింది, డౌన్ అయిందండి. ఇది మొత్తం మీద 34.7, అంటే లోవర్ సర్క్యూట్స్కి వచ్చిందండి. ఇది 34.70 పైసలు అంటే. ఇకపోతే మనం బై అంటే కొనాల్సిన షేర్లు ఏంటంటే అనేది నిన్న ఒక 3 చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆ 3తో పాటు ఇంకొకటి షేర్ కూడా కొనుక్కోవచ్చండి. ఓలా ఎలక్ట్రిక్ ఒకటి, హడ్కో ఒకటి, బిఈఎంఎల్ ఒకటి, బిహెచ్ఈఎల్ ఒకటి అండి. ఈ షేర్స్ కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయన్నమాట.
ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.